రేయ్ నాగా, మనిద్దరం ఫ్రెండ్స్ అవుతామని ఆ దేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండాడు కదూ? అవును మామ, నువ్వు నేను డాబాలో ఉన్నప్పుడు శత్రువులు, జైల్లో ఉన్నప్పుడు శత్రువులు. నువ్వు నేను భలే కొట్టుకునే వాళ్ళం కదా. ఆ జైలర్ని మాత్రం బాగా ఏడిపించాం, గుర్తుందా? కానీ ఒకటి మాత్రం నిజంరా, మనిద్దరం ఫ్రెండ్స్ అవటానికి ఆ రెడ్డి అంకులే కారణం. కరెక్టే మామ. రే సీను, డాబాలో నా 100 రూపాయలు కొట్టేసావు కదా, అదే రా నీ మీద నా కోపం. చిరాకు పడకరా, కావాలంటే నేను దాన్ని తిరిగి ఇస్తాను గానీ తీసుకో. పెట్టుకోరా రై, తీసుకోరా. ఇది నీ జేబులో పెట్టుకుంటావా లేదా? సరే అయితే. రే, అప్పట్లో మన ఇద్దరం చిన్న పిల్లలం, కొట్టుకునేవాళ్ళం. ఇప్పుడు కొట్టుకోవడానికి అవుతుందా? అందులో మన ఇద్దరం దోస్తులం. కరెక్ట్గా చెప్పావరా. మా అన్ని బాటిల్ ఖాళీ అయిపోయినాయిరా. అసలు తాగినట్టే లేదురా. రామా బయటికి పోదాం. బయటిగా? అమ్మో నేను రాను. ఈ టైంలో ఏ నా కొడుకు వస్తాడు, మనల్ని ఏం చేస్తాడు? రామా వెళ్దాం. అయితే నేను రెడీ, పోదాం పదా. ఒక్క నిమిషం, ప్యాంట్ వేసుకొత్తా. అలాగే కానీ. రే నీ యవ్వ, చెయ్యేస్తే నరికేస్తాను కొడక. రే వదలరా, వదలరా, నరికేస్తాను కొడక. చెయ్యేస్తాడన్న కొడక, వదలరా, చంపేస్తాను కొడుకుని. అందుకే నిన్ను మూర్ఖుడు అంటారు అందరూ. అదా బార్లో డాన్స్ చేసే అమ్మాయి డబ్బులు తీసుకుంటుంది, డాన్స్ చేస్తుంది, దాన్ని పెళ్లి చేసుకుంటానంటావేంట్రా? చూడ్నాగా, ఇలాంటి అమ్మాయిలు అమలాపురంలో పెద్దాపురంలో 4 మంది దొరుకుతారు. అలాంటిది దాన్ని చెయ్యవడో పట్టుకున్నాడని బీరు బాటిల్ తీసుకుని వాడు తలపక్కలు కొడతావా? దానికి నీకేంట్రా సంబంధం? నీకు ఇష్టమైతే దాన్ని బుక్ చేసుకుని ఒకరోజు ఎంజాయ్ చేసి వదిలేయాలి అంతే. రే సీను, చూడ్నాగా, ఇలాంటి అమ్మాయిలు హైదరాబాద్ లో కూడా చాలా మంది దొరుకుతారా. చూడు, వేరే అమ్మాయిల విషయం నాకు అనవసరం, కానీ ఈ అమ్మాయి లవ్వా? మనం ఎన్నాళ్ళు బతుకుతాం మనకే తెలియదు, కానీ దానికి తోడు లవ్ అట లవ్. మామా దయచేసి ఆ విషయం వదిలే, నాకు తల తిరుగుతుంది. నీకు తలే తిరుగుతోంది, నాకు తలతో పాటు ఒళ్ళంతా తిరుగుతోంది తెలుసా? చూడగా, నేను ప్లేస్ తీసుకెళ్తాను, అక్కడ సూపర్ ఫిగర్స్ ఉంటారు, ఎంజాయ్ చేద్దు గాని. చూడనాగా సీను, మీ మంచికే చెప్తున్నాను. రై, మన ఫీల్డ్లో మనం అమ్మాయిల కోసం వెంటబడితే మన కథ ముగిసినట్టే, నాశనం